భారత బీమా మార్కెట్ మీద పట్టు సాధించాలని విదేశీ కంపెనీలు ఉత్సాహపడ్డమే కాదు, నానాటికి ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో వాటి పూర్తిస్థాయి ప్రవేశానికి ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. అందరికీ బీమా, అందరికీ రక్షణ అని అందరికీ నచ్చే, నమ్మకాన్ని ఇచ్చే ఓ చక్కని పేరు బిల్లుకు పెట్టి 1938 నాటి బీమా చట్టం మొదలు నిన్న మొన్నటి వరకు ఉన్న పలు చట్టాలను ఇందుకోసం ప్రభుత్వం సవరించింది. 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఇలా తలుపులు పూర్తిగా తెరవడం ద్వారా ఈ దేశంలోని ప్రతి పౌరుడికి 2047 నాటికి ఖచ్చితంగా బీమా కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం సులువుగా నెరవేరుతుందట. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు కొద్దిగా తెరుస్తున్నప్పుడల్లా ప్రభుత్వం కొన్ని అంశాలను బలంగా ముందుకు తెస్తోంది. జీవిత బీమా, ఆరోగ్య బీమాల విస్తృతి మన దేశంలో బహుస్వల్పమని, 25 ఏళ్ల క్రితం వరకు ఈ రంగం పూర్తిగా ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉండిపోవడం వల్ల అది ఎదగాల్సినంత ఎత్తుకు ఎదగలేదన్నది వాదన. బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు ద్వారా ఈ రంగాన్ని ప్రైవేటుకు తెరిచే వరకు అది బలపడలేదని, ఆ తర్వాత కూడా ప్రభుత్వ పరంగా ఎన్ని ప్రయత్నాలు జరిగినా ప్రజల్లోకి దూకుడుగా విస్తరించలేకపోయిందని అంటారు. ఈ పేరిట వాజ్పేయి హయాంలో చిన్నగా మొదలైన ఎఫ్డీఐ ప్రవేశాన్ని ఆ తర్వాత మరో 4 ఏళ్లకు కాంగ్రెస్ హయాంలో మరింత హెచ్చించేందుకు ఓ బలమైన ప్రయత్నం జరిగింది. కానీ యూపీఏకు వెన్నుదన్నుగా ఉన్న వామపక్షాలతో పాటు బీజేపీ కూడా 49% చేయడానికి ఒప్పుకోక ఆగిపోయింది. మంచి సంఖ్యాబలంతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చి రావడంతోనే ఎఫ్డీఐని 49% చేసి ఆ తర్వాత 74%కి, ఇప్పుడు ఏకంగా 100%కి అనుమతించడంతో 25 ఏళ్ల తర్జన భర్జనలకు పూర్తిగా తెరపడినట్టే. ఇప్పటి వరకు జీడీపీలో రమారమి 3% వాటాకు పరిమితమైన బీమా రంగం ఇకపై అద్భుతమైన వేగంతో ఎదుగుతుందని, విదేశాల్లో మాదిరిగా 6.5%కి తాకుతుందని పాలకుల ఆశ. ఎఫ్డీఐలతో బలోపేతమైన ప్రైవేటు సంస్థలు రాబోయే రోజుల్లో పెట్టుబడులతో, సరసమైన ఉత్పత్తులతో బీమాను ద్విగుణం బహుళం చేస్తాయని, పెరిగిన పోటీతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని ప్రభుత్వం అంచనాలు కడుతోంది. సహజంగానే భయాలు, భిన్నవాదనలు కూడా ఉంటాయి. స్థానిక కంపెనీల్లో భాగస్వాములుగా ఉన్న విదేశీ సంస్థలు తామే పూర్తిగా టేకోవర్ చేసే పరిస్థితుల్లో నియంత్రణ ఎలా అన్న ప్రశ్న ఉండనే ఉంది. బీమా కంపెనీతో బీమాయేతర కంపెనీ విలీనాన్ని అనుమతించడం పైన ప్రశ్నలు ఉన్నాయి. చైర్మన్, ఎండీ, సీఈఓల్లో కనీసం ఒక్కరూ భారతీయ పౌరుడు కావాలన్న నిబంధన బాగున్నప్పటికీ కంపెనీ కష్టాల్లోకి జారుకున్నాక వీరు చేసేది, ప్రభుత్వం చేయగలిగేది ఏమిటని కొందరి ప్రశ్న. విదేశీ వాటా పరిమితంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎన్ని హామీలైనా ఇవ్వచ్చు, కానీ 100% చేరికతో ఇక్కడి జనం సొమ్ము ఇక్కడ ఖర్చు కాకుండా విదేశాలకు తరలిపోతుందనో, దేశీయ పొదుపు అన్యుల చేతుల్లో పడి ఆవిరైపోతుందనో భయాలు కలగడం సహజం. ఐఆర్డీఏకు మరిన్ని అధికారాలు కట్టబెట్టి వినియోగదారుడు కేంద్రంగా కొత్త మార్పులు చేశామని ప్రభుత్వం చెబుతోంది. కనుక ఆయా కంపెనీల నిర్వహణ, వాటిపై నియంత్రణ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని నమ్మాలి. విదేశీ కంపెనీలు ఆర్జించిన లాభాలు సరిహద్దులు దాటిపోకుండా తిరిగి ఇక్కడే పెట్టుబడులు అవుతాయని ఆశించాలి. 100% ఎఫ్డీఐతో విదేశీ కంపెనీలు తక్కువ మూలధనంతో ఇకపై ఇక్కడ వ్యాపారాలు మొదలు పెట్టకపోవచ్చు. ప్రైవేట్ రంగంలో విదేశీ కంపెనీలదే ఇష్టారాజ్యం కావచ్చు. భారతదేశ బీమా రంగంలో అన్ని విదేశీ కంపెనీలే ఉన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఇప్పటి వరకు 65% వాటాతో అతి బలంగా ఉన్న ప్రభుత్వ రంగ ఎల్ఐసికి ఇది పెద్ద పరీక్ష. అమెరికా మీద ఆగ్రహం కలిగినా, చైనా మీద చిరాకు వచ్చినా మన నాయకులకు తక్షణమే గుర్తుకు వచ్చే స్వదేశీ నినాదం ఇలా విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరుస్తున్నప్పుడు గుర్తుకు రాకపోవడం ఆశ్చర్యం. స్వదేశీ ముద్దు, విదేశీ వద్దు అంటున్న వారే ఈ దేశ ప్రజలను, తమ జీవితాలను, ప్రాణాలను, భద్రతను విదేశీ సంస్థల చేతుల్లో పెట్టి భద్రంగా ఉండమని భరోసా ఇస్తున్నారు.